సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 హలో అండి, మై నేమ్ ఇస్ దీపిక. సో నేను ఈరోజు ఈ క్లాస్లో అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ పైన క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేస్తున్నాను. సో టెట్ అలాగే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో మనం జనరల్ మెథడ్లో కాకుండా షార్ట్కట్ మెథడ్స్లో ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మన వీడియోని లాస్ట్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. మన వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లెట్ us మూవ్ టు ది ఫస్ట్ క్వశ్చన్. A tower stands vertically on the ground from a point which is 15 meters away from the foot of the tower. The angle of elevation of the top of the tower is 45 degrees. What is the height of the tower? చూడండి what he is saying. First there is a point. ఒక పాయింట్ నుంచి కొంత డిస్టెన్స్లో ఒక టవర్ ఉంది. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఇచ్చాడు? 45 degrees ఇచ్చాడు. సో ఈ పాయింట్ నుంచి నాకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది 45 degrees అయితే సో మనం హైట్ ఆఫ్ ది టవర్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది టవర్? ఈ హైట్ని నేను హెచ్ అనుకుంటున్నాను. అవునా, ఇదే కదా టవర్. ఈ టవర్ యొక్క హైట్ని నేను హెచ్ అనుకుంటున్నాను. నార్మల్గా tan 45 అంటే ఎంత? చూడండి, tan 45 వాల్యూ ఎంత? 1 కదా. మనకి ఇంకొక మెజర్మెంట్ ఇచ్చాడు, ఏంటి? 15 meters అన్నాడు. ఈ పాయింట్ నుంచి టవర్కి డిస్టెన్స్ ఎంత? 15 meters. ఈ డిస్టెన్స్ అనేది 15 meters. ఇది ట్రెడిషనల్ మెథడ్లో కాకుండా షార్ట్కట్ మెథడ్లో ఎలా చేయాలో మీకు చెప్తాను. సో tan 45 అంటే ఏంటి? 1 కదా. అసలు tan θ అంటే ఏంటి? sin θ బై cos θ కదా. సో నేను ఇది ఏబి అనుకుంటున్నా. ఏబిసి అనుకుంటే ఇక్కడ నుంచి చూడండి, tan θ అంటే ఏంటి? బీసీ బై ఏసీ కదా. బీసీ బై ఏసీ. నాకు tan వాల్యూ ఎంత వచ్చింది? tan 45 1 కదా. అంటే ఏంటి? బీసీ అనేది 1 ఉంటుంది, ఏసీ కూడా నాకు 1 వస్తుంది. అంటే ఏంటి? చూడండి, నేను ఇది 1 part అనుకుంటున్నాను. ఎందుకంటే tan 45 నాకేంటి? ఆపోజిట్ సైడ్ 1 ఉంది, అడ్జసెంట్ సైడ్ 1 ఉంది కదా. సో ఇది 1 part అనుకుంటున్నా, ఇది కూడా 1 part అనుకుంటున్నాను. సో మనకి 1 part వాల్యూ ఇచ్చాడు క్వశ్చన్లో, ఎంత? 15 meters అని. సో 1 part 15 meters అయితే మనకి హైట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. హైట్ ఎన్ని పార్ట్స్ ఉంది? హైట్ కూడా 1 part ఉంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? హైట్ ఈక్వల్ టు 15 meters ఉంది. సో మనం పార్ట్స్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఇది 1 part 15 meters అన్నప్పుడు మనకు హైట్ కూడా 1 part ఉంది కాబట్టి డైరెక్ట్లీ మన ఆన్సర్ ఏంటి? హైట్ అనేది 15 meters. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రీ వాజ్ బ్రోకెన్ డ్యూ టు స్టోమ్ అండ్ ది బ్రోకెన్ పార్ట్ బెండ్స్ సో దట్ ద టాప్ ఆఫ్ ది ట్రీ టచెస్ ది గ్రౌండ్ by making 30 degrees angle with the ground. The distance between the foot of the tower and the top of the tree on the ground is 6 meters. Find the height of the tree before falling down. చూడండి, మనకు ఒక ట్రీ ఉంది ఏబిసి. ఓకే, ఏబి అనే ట్రీ ఉంది. స్టోమ్ రావడం వల్ల ఏమైంది? ఈ చెట్టు అనేది విరిగిపోయింది. అంటే ఏంటి? ఇక్కడికి మనం కట్ అయిపోయింది అనుకుందాం. సో కట్ అయిపోయిన ట్రీ ఏముంది? సో మనకి గ్రౌండ్కి పడిపోతుంది కదా. చూడండి నెక్స్ట్ ఫిగర్ ఎలా చేంజ్ ఉందో, ఇది ఏ, ఇది సి అనుకుందాం. ఏసి, ఈ బి అనేది ఇటు పడిపోయింది. అవునా? సో మనకి ఇది ట్రీ యొక్క బాటమ్, ఇది ట్రీ యొక్క బాటమ్ ఏ అనే పాయింట్ దగ్గర. ఇదేమో టాప్ కదా. చూడండి, ఇదేమో బాటమ్, ఇదేమో టాప్ అనేది సో బ్రేక్ అవడం వల్ల పడిపోయింది. సో మనకి ఏమి ఇచ్చాడు? యాంగిల్ ఇచ్చాడు, 30 degrees ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద యాంగిల్? దిస్ 30 degrees. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సో మనకేంటి? ఈ డిస్టెన్స్ ఇచ్చాడు. సో ట్రీ యొక్క టాప్కి బాటమ్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 6 meters ఇచ్చాడు. ఓకే, ఫైండ్ ది హైట్ ఆఫ్ ది ట్రీ బిఫోర్ ఫాలింగ్ డౌన్. చెట్టు పడిపోవడానికి ముందు ట్రీ యొక్క హైట్ అడుగుతున్నాడు. ఇదే కదా టోటల్ హైట్. అవునా, ఈ హైట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ టోటల్ హైట్. ఈ టోటల్ హైట్ అంటే ఏంటి? ఏ నుంచి బికి, అంటే ఏసీ ప్లస్ సిబి, ఈ మొత్తం హైట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తాం చూడండి. tan 30 అంటే ఎంత? tan 30 ఈక్వల్ టు 1/√3 కదా. సో 1 అనేది ఇక్కడ వస్తుంది, √3 అనేది ఇక్కడ వస్తుంది. ఇవి పార్ట్స్ లాగా 1 part అండ్ √3 part. సో మనకి √3 part వాల్యూ ఇచ్చాడు, ఎంత? 6 meters. చూడండి, √3 parts నాకు 6 meters అయితే నాకేం కావాలి? ఇది 1 √3 అయితే మనకి హైపోటెన్యూస్ థీరం వచ్చు కదా. ఇది 1, ఇది √3 అయితే ఇది ఏమవుతుంది? 2నే కదా. 1 square ప్లస్ √3 square ఏమవుతుంది? 1 + 3 4. సో మనకి √4 అంటే ఎంత? 2. సో మనకి ఇలా వస్తుంది. ఇది 2 parts కదా. ఇది 1 part, ఇది √3 parts అంటే ఇది 2 parts. అవునా, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 1 + 2 మొత్తం ఏ నుంచి బి వరకు నాకు ఫైండ్ అవుట్ చేయాలి. ఏ నుంచి బికి టోటల్ ఎంత ఉంది? ఇది 1 part, ఇది 2 parts.
చూడండి ఇక్కడ √3 పార్ట్స్ 6 మీటర్స్ అయితే 3 పార్ట్స్ ఎంత? ఇదే కదా మనకు మొత్తం A to C, C to B, ఈ టోటల్ 3 పార్ట్స్ ఎంత? చూడండి ఈ క్వశ్చన్ ఎలా చేసాము. √3 పార్ట్స్ 6 మీటర్స్ అయితే 3 పార్ట్స్ ఎంత? ఫస్ట్ నేను √3 పార్ట్స్ 6 మీటర్స్ అయితే 1 పార్ట్ ఎంత? దీని నుంచి చూడండి 1 పార్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 6 మీటర్స్ బై √3. ఈ √3ని ఇటు పంపించేస్తున్నాం. సో 1 పార్ట్ 6 బై √3 అయితే 3 పార్ట్స్ ఎంత అవుతుంది? సో 6 బై √3 ఇంటూ 3. చూడండి దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాను? ఈక్వల్ టు 6 ఇంటూ 3ని ఎలా రాయొచ్చు నేను? √3 ఇంటూ √3 లాగా రాయొచ్చు కదా. √3 ఇంటూ √3 బై, నాకు డినామినేటర్లో √3 ఉంది. సో √3 క్యాన్సిల్. So what is the answer? 6 √3 meters is the correct answer. So what is the height of the tree? H equal to 6 √3 meters. సో మనం పార్ట్స్ మెథడ్స్లో ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా చేయగలుగుతాము. ట్రెడిషనల్ మెథడ్లో అయితే మనకు చాలా టైం తీసుకుంటుంది. అలా కాకుండా షార్ట్ కట్స్ అనేది అప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A statue stands on the top of a 2 meter tall pedestal. From a point on the ground, the angle of elevation of the top of the statue is 60 degrees. And from the same point, the angle of elevation of the top of the pedestal is 45 degrees. Find the height of the statue. చూడండి మనకేంటి, ఒక స్టాచ్యూ ఉంది ఎక్కడ? ఆన్ ది టాప్ ఆఫ్ ది 2 meter pedestal. సో మనకి ఇక్కడ ఒక పెడెస్టల్ ఉంది. దిస్ ఈజ్ వన్ పెడెస్టల్. దీని యొక్క హైట్ ఎంత ఇచ్చాడు? 2 meters ఇచ్చాడు. ఓకే, దీనిపైన ఒక స్టాచ్యూ ఉంది అంటున్నాడు. ఈ స్టాచ్యూను నేను బ్లూ కలర్తో డ్రా చేస్తున్నాను. దిస్ ఈజ్ స్టాచ్యూ. నెక్స్ట్, ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ది గ్రౌండ్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది స్టాచ్యూ ఈజ్. చూడండి ఇది గ్రౌండ్ కదా, ఇది మనకి గ్రౌండ్. గ్రౌండ్ నుంచి స్టాచ్యూ యొక్క టాప్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చాడు. ఎంత? 60 degrees. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడు? ఫ్రమ్ ది సేమ్ పాయింట్, ఈ పాయింట్ నుంచి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది పెడెస్టాల్ ఇస్. ఇది టాప్ ఆఫ్ ది పెడెస్టాల్ కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఇచ్చాడు చూడండి? 45 degrees ఇచ్చాడు. దిస్ ఈస్ 45 degrees. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ ది హైట్ ఆఫ్ ది స్టాచ్యూ. జస్ట్ ఈ స్టాచ్యూ హైట్ మాత్రమే, ఈ బ్లూ కలర్ పార్ట్ మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయాలి. జస్ట్ సేమ్ పార్ట్స్ మెథడ్లే. tan 45 అంటే ఎంత? 1 కదా, అంటే ఇది 1 పార్ట్, ఇది కూడా 1 పార్ట్. ఓకే, చూడండి మనకి 1 పార్ట్ వాల్యూ ఇచ్చాడు. పెడెస్టాల్ యొక్క హైట్ 2 meters ఇచ్చాడు. అంటే ఎంత? 1 పార్ట్ అనేది నాకు 2 meters. చూడండి 1 పార్ట్ ఎంత? నాకు 2 meters. ఇది 2 meters అయితే ఇది కూడా ఏమవుతుంది? ఇది కూడా 1 పార్టే కదా. దిస్ ఈజ్ ఆల్సో 2 meters. సిమిలర్లీ tan 60 కదా, ఈ మొత్తం ట్రయాంగిల్కి నాకు 60 degrees యాంగిల్. tan 60 అంటే ఎంత? √3/1. అంటే ఏంటి? ఇది మొత్తం నాకు √3 పార్ట్స్. దిస్ టోటల్ ఈజ్ √3 పార్ట్స్. ఇది 1 పార్ట్ యాస్టీస్గా ఉంది. √3/1 అన్న ఇక్కడ ఆల్రెడీ 1 పార్టే ఉంది. సో మనకు కావాల్సింది ఏంటి? జస్ట్ స్టాచ్యూ. అంటే ఈ మొత్తం √3లోంచి ఈ 1 పార్ట్ నేను సబ్ట్రాక్ట్ చేయాలి. సో మనకు స్టాచ్యూ యొక్క హైట్ ఏమవుతుంది చూడండి? జస్ట్ √3 మైనస్ 1 పార్ట్. జస్ట్ √3 పార్ట్ మైనస్ 1 పార్ట్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. చూడండి మనకు 1 పార్ట్ వాల్యూ ఎంత వచ్చింది? 2 meters. సో √3 పార్ట్ ఎంత వస్తుంది? 1 పార్ట్ ఎంత అయితే √3 పార్ట్స్ ఎంత? 2√3. అవునా? మనకు కావాల్సింది √3 మైనస్ 1 పార్ట్. √3 మైనస్ 1 పార్ట్. చూడండి √3 పార్ట్స్ అంటే 2√3 మైనస్ 1 పార్ట్ అంటే ఎంత? 2 meters. దట్ ఈస్ 2 ఓన్లీ. సో నేను 2 కామన్ తీస్తే √3 మైనస్ 1. ఓకే, సో మనం దీన్ని ఇంకా కావాలంటే సింప్లిఫై చేయొచ్చు. √3 వాల్యూ ఎంత? 1.732 కదా. సో అందులోంచి మైనస్ చేసి సో మొత్తం సింప్లిఫై చేయొచ్చు. సో ఇలాంటి మనకి అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్స్ ఏవైనా సరే జస్ట్ మనం ఇలా tan 45 ఏమవుతుంది, tan 30 ఏమవుతుంది, tan 60 ఏమవుతుంది, సో tan 90 కానీ, సో మనకు కరెక్ట్ మెజర్మెంట్స్ అనేది తెలిసాయి అనుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ని చాలా తక్కువ టైంలో మనం ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనం టెట్ అలాగే డిఎస్సి ఆస్పిరెంట్స్ కోసం ఆన్లైన్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.